పరిచయము ఆగస్టు 2015 చెన్నై ఇండియా. మా ఇంటిలో ఆఫీస్లో కూర్చొని ఉండగా నా భార్య ఫోన్ తీసుకువచ్చింది. ఆమె నవ్వుతూ యూరోప్ నుండి కమలేష్ గారు మాట్లాడుతున్నారు అంది. నా భార్య గమనించే లోపు మా 2 ఏళ్ల కూతురు ఫోన్ తీసుకొని కొద్దిసేపు ఆయనతో మాట్లాడింది. నేను ఫోన్ తీసుకోగానే నీవు ధ్యానంపై ఒక పుస్తకం రాయాలి అన్నారు. నేను వెంటనే అంగీకరించాను. కానీ మనసులో కొంత తడబాటుగా అనిపించింది. కమలేష్ 40 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఆధ్యాత్మిక మార్గదర్శి. అందువలనే వారే ఈ పుస్తకం రాయడానికి సమర్థులని భావించాను. కొన్ని వారాల తర్వాత వారిని కలిసినప్పుడు ఈ పుస్తకం నా బదులుగా మీరే వ్రాస్తే బాగుంటుందేమో అని నేను అన్నాను. మనిద్దరం కలిసి వ్రాద్దామని వారు నవ్వుతూ సమాధానం ఇచ్చారు. 2 సంవత్సరాల కాలగమనంలో ఇండియా, అమెరికా దేశాలలో ఎన్నోసార్లు వారితో విస్తారంగా పలు విషయాలను చర్చించే అవకాశం లభించింది. చర్చల ఫలితమే ఈ హార్ట్ఫుల్నెస్ వే. సుమారుగా 20 సంవత్సరాల క్రితం పుస్తకాలు చదవడంపై నాకు గల వ్యామోహమే ధ్యానంపై నాకు ఆసక్తిని ప్రేరేపించింది. నాకు యవ్వనంలోనే ఆధ్యాత్మికతపై దృష్టి మరలింది. నా తల్లిదండ్రులు సేకరించి ఉంచిన అనేక గ్రంథాలలోని నేను వేదికత, మార్మిక్ కజాజ్ఞానికి సంబంధించిన ఒక పురాతన గ్రంథం తప్పక దొరుకుతుందని, దాని పట్ల విశ్వాసానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు వెలువడుతాయని నా నమ్మకం. ప్రథమంగా మహాత్ముడు లావోట్జు రాసిన తావో తేజింగ్ చదివాను. అతనిపై బలంకున్న మోపి ప్రాణభయంతో దీన్ని వ్రాయించారు అని వినికిడి. దీనిలో ఉన్న సరళత, విఘ్నత నన్ను ఎంతో దీన్ని సమోహితుడిని చేసిన హృదయంలో ఆధ్యాత్మిక దృష్టిని చేసింది. అప్పటి నుండి మరిన్ని పుస్తకాలు చదవడం ప్రారంభించాను. బౌద్ధ, టావోయిస్ట్, సూఫీ, క్రైస్తవ మతాలకు సంబంధించిన పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేశాను. అరిస్టిల్, అగస్టిన్, ఎమర్సన్, ఎపిక్యూరస్ రచించిన తత్వశాస్త్రాలను చదివాను. క్రమంగా నాకు అర్థమైంది ఏమిటంటే నేను ఇతరుల అనుభవాలను తెలుసుకోగలిగాను. కానీ నా వ్యక్తిగత అనుభవం సంగతి ఏమిటి? ఇప్పటి వరకు నా పరిజ్ఞానం కలిగినకంగా ఉంది. ఆధ్యాత్మికతపై నాకున్న అవగాహన కేవలం పుస్తకాలకే పరిమితమైనది. జ్ఞానోదయము, సటోరి జైన్ పద్ధతిలో జ్ఞానోదయము, సమాధి, జ్ఞాన ప్రకాశం వంటి ఎన్నో పదాలను గమనించాను. కానీ నేను వీటి అర్థాలను స్వయంగా, అనుభవపూర్వకంగా, ఆచరణాత్మకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించాను. ఒక పునకం పుట్టినవాడిలా వివిధ పద్ధతులను ఆరంభించాను. యోగాసనాలు, మార్షల్ ఆర్ట్స్, ధ్యానం వంటివి చేశాను. నేను ఒక ప్రసిద్ధి జెన్ మాస్టర్ను కలిశాను. నన్ను అతడు చూసినప్పుడు నేను ఇంతకు ముందు గురువును ఎప్పుడూ కలవలేదు అని తడబడుతూ చెప్పగలిగాను. నువ్వు పడకుండా కలుస్తావు అని అతను బదులు చెప్పారు.
అప్పటికే నేను రోజు ధ్యానం చేయడం మొదలుపెట్టాను. అయినప్పటికీ ధ్యానంలో సంతృప్తి లభించలేదు. నాకు ఇది ఒక నిత్య సంకర్షణలా, క్లిష్టమైన వ్యవహారంలా అనిపించింది. కొన్ని సంవత్సరాల అన్వేషణ అనంతరం నాలోని ఉత్సాహం క్షీణించింది. చివరికి ఉత్త చేతులతో, కొంత నిరుత్సాహంతో క్రమేణా నా అన్వేషణను పరిత్యజించాను. ఆగస్టు 2002లో నేను ఒక స్థానిక దుకాణం బయట నిలబడి ఉన్నప్పుడు ఒక అపరిచితురాలిని కలిశాను. మా సంభాషణలో ఆవిడ సహజ మార్గ పద్ధతిని, హిందీలో అది న్యాచురల్ పాత్, హార్ట్ఫుల్నెస్ సాధన చేస్తున్నారు అని తెలిసింది. హార్ట్ఫుల్నెస్ సాధన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చినట్లు ఆవిడ తెలిపారు. ఈ కొత్త పద్ధతి పైన ఉత్సాహం కలిగిన కొంచెం సందేహ స్పందన అనిపించింది నాలో. ఇప్పటికే వివిధ ధ్యాన పద్ధతులు చెప్తున్న ఫలితాలపై నిరాదరణ పెరిగింది. నా ధ్యానంలో స్వయ అనుభవాలు భిన్నంగా ఉన్నాయి. బహుశా నేను ధ్యానం చేయడానికి పనికిరానేమో. సత్యమైన మార్గం అంత సులభం సాధ్యం కాదని నా అనుమానం. ఒక సమర్థుడైన గురువును పొందాలంటే హిమాలయాలో పాదయాత్ర చేస్తూ వేదుకడమే, లేదా మారుమూల ప్రాంతాలకు వెళ్ళాడేమో చేయవలసి వస్తుందేమో. వీధిలో మాట్లాడే యాదృచ్ఛిక సంభాషణలో ప్రామాణికమైన పద్ధతిని గురించి తెలుసుకోవడం జరుగుతుందా? కానీ మనం ఎక్కడ ఓ మార్మూలు అది సంభవమే అనిపించింది. సెప్టెంబర్ నెలలో ఒకరోజు ఉదయాన్నే మా అమ్మ నాకు ఫోన్ చేసి కన్నీళ్లతో నా చిన్నారి చెల్లికి కారు యాక్సిడెంట్ అయ్యిందని, పర్వాలేదని, ఆసుపత్రికి వెళ్ళే మార్గంలో ఉన్నారని చెప్పింది. ఆమె బ్రతికింటుందని నమ్మకం లేదు. నేను చాలా దూరంలో దేశానికి మరోవైపు ఉన్నాను. నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. సుమారుగా అర్ధరాత్రి సమయంలో నా చెల్లెలు తన 16వ ఏట మరణించింది. ఇలాంటి సమయంలోనే జీవిత పరమార్థం, ఆధ్యాత్మికత, నమ్మకాల వైపు దృష్టిని మరలిస్తారు. గతంలో నేను ఈ మార్గంలో విఫలమయ్యాను. అయినప్పటికీ బ్రైన్ జోన్స్ అనే హార్ట్ఫుల్నెస్ శిక్షకుడితో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. బ్రైన్ జోన్స్ ఒక నిపుణులైన చిత్రకారులు. వారిని స్టూడియోలో కలిశాము. అక్కడ వివిధ దశలో పూర్తి చేయడానికి చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. కాఫీ త్రాగుతూ హార్ట్ఫుల్నెస్ శిక్షకులు స్వచ్ఛంద సేవకులను ఉచితంగా సేవలను అందజేస్తున్నారని తెలిసి ముగ్గురు నాయను బ్రైన్ నన్ను పక్క గదిలో ధ్యానం చేయడానికి పిలిచి తన పరిభాషలో సిట్టింగ్ ఇస్తానన్నారు. వారు నాకు చూపించి నా ఎదురుగా కూర్చున్నారు. వారు హృదయంపై ధ్యానం ఎలా చేయాలో చెప్పారు. ఇందులో తన పాత్రగా తాను కూడా ధ్యానంలో కూర్చుంటానని, అది నా ధ్యానానికి సానుకూల పడుతుందని తెలిపారు. కళ్ళు మూసుకొని ధ్యానం ప్రారంభించామని చెప్పి ప్లీజ్ స్టార్ట్ అన్నారు. ఆ తర్వాత ఏమి జరిగిందనేది చెప్పడం కష్టం. కొంత సమయం గడిచిన తర్వాత నేను సమాధి యొక్క స్థితిని అనుభూతి చెందానని నాకు అర్థమైంది. అది ఒక ప్రగాఢమైన సమతుల్య స్థితి. మానవ అస్తిత్వానికి, ఇహలోకానికి,
అతీతంగా నన్ను కొన్ని పోయినట్లు అనిపించింది. వారు ధ్యానాన్ని దట్స్ ఆల్ అంటూ ముగించారు. అనంతం నుండి ఒక్కసారిగా వెనక్కి లాగినట్లు అనిపించింది. ధ్యానాంతరం ఏర్పడిన నిశ్చలతలో బడలికలలోని సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ మేము నిశ్శబ్దంగా కూర్చున్నాము. ఆ క్షణంలో ఒక అపూర్వమైన అనుభూతిని పొందానని, దానికోసమే నేను జీవితం అంతా తప్పించానని నాకు అర్థమైంది. అది ఏమిటన్నది నాకు తెలియలేదు. నాకు గుర్తున్నంత వరకు మొట్టమొదటిసారిగా నా హృదయం అత్యంత ఆనందాన్ని, శాంతిని పొందిన తర్వాత ప్రాణాహుతి అని పిలువబడే యోగ ప్రక్రియ వలననే నాకు ఈ అనుభవం సాధ్యమైంది అని తెలిసింది. హార్ట్ఫుల్నెస్ ప్రక్రియలో 3 కీలక సాధన పద్ధతులు ఇమ్మడి ఉన్నాయి. ధ్యానం, నిర్మలీకరణ, పునర్జీవనం మరియు ప్రార్థన. ప్రాణాహుతి ఈ సాధన త్రయానికి మూలం. ఇది హార్ట్ఫుల్నెస్ పద్ధతి యొక్క అతి ముఖ్యమైన సారము మరియు ఆధ్యాత్మిక మానసిక పరిణామానికి కీలక అంశము. ధ్యానంతో మనం సంక్లిష్టభరితమైన మనస్సు నుండి హృదయం యొక్క సరళతకు చేరుకుంటాం. హృదయం నుండి ప్రతి ఒక్కటి ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే హృదయం శాంతిగా ఉంటుందో మనస్సు విశ్రాంతిగా ఉంటుంది. ఎప్పుడైతే హృదయం సంతృప్తి చెందుతుందో మనస్సు అంతర్దృష్టిని, స్వచ్ఛతను, విఘ్నతను పొందుతుంది. హృదయం, మనస్సు అనేవి 2 విభిన్న అంగాలని. అవి తరచు ఘర్షణ పడుతూ ఉంటాయని మనం భావిస్తాము. హార్ట్ఫుల్నెస్ ధ్యాన పద్ధతిలో హృదయాన్ని వినియోగించి మనస్సును క్రమబద్ధం చేయడం ద్వారా ఈ 2 ధ్యానముల సమైక్యత్వం నుండి ఏకీకృతమవుతాయి. నిర్మలీకరణ పద్ధతిని మన జీవితాలను శాసించే మానసిక భావోద్వేగ ధోరణుల నుండి మనలను విముక్తి చేస్తుంది. తద్వారా మన హృదయ భారాన్ని, దుర్గుణాలను, కోరికలను తొలగించుకొని హృదయాలను పరిశుద్ధం చేసుకుంటాము. క్రమేణా మనలోని యథార్థ ఆత్మతత్వం ప్రకటమవుతుంది. ప్రార్థన ద్వారా అంతర్నిహితమైన ఆధ్యాత్మిక మూలంతో మన అనుసంధానాన్ని ధృవీకరిస్తాము. ఈ ప్రార్థన ప్రక్రియ మనలో క్రమేణా ఒక ప్రార్థన స్థితిగా వికాసం చెందుతుంది. అది మనల్ని మూలాలతో మమేకం అయ్యేలా ప్రోత్సహిస్తుంది. మనలో ఒక ఆకాంక్షను మరియు తపనను సృష్టించి లోతైన ధ్యానానికి దారి తీసిస్తుంది. 20వ శతాబ్ది ఆరంభంలో ఈ హార్ట్ఫుల్నెస్ సాధన పద్ధతి భారతదేశంలో ఆవిర్భవించింది. దాని మూల పురుషుడు రామచంద్ర అని పిలువబడే ఒక యోగి, మహాత్ముడు. ఆయనను లాలాజీ అని పిలిచేవారు. ప్రారంభం నుండి లాలాజీ అన్ని వర్గాలు ఏకీకరణకై తనదైన ఒక వాడిని సృష్టించి ఆ కాలమును అరుదైన విధంగా అన్ని మతాల, అన్ని సామాజిక వర్గాల వారిని శిష్యులుగా అంగీకరించారు. వారు స్వయంగా వివిధ పద్ధతులను పరిశీలించి ఆధునికత వైపు పరిగెడుతున్న మానవులకి ఉపయోగపడే విధంగా అన్ని పద్ధతులను మేళవించి ఒక నూతన మార్గాన్ని అందించారు. ఆధునిక కాలంలో ఆకాంక్షితులకు తమకున్న వివిధ బాధ్యతల
మూలంగా తమ ఆధ్యాత్మిక అవసరాలకు అనుగుణంగా వినియోగించడానికి తగిన సమయం లేదు. హార్ట్ఫుల్నెస్ సమతుల్యమైన సహజీవనాన్ని ప్రతిపాదిస్తుంది. ఇక్కడ భౌతికంగా మరియు ఆధ్యాత్మిక జీవితాలు సమతుల్యమైన సామరస్యతతో కొనసాగుతాయి. లాలాజీ గారు ఆధ్యాత్మిక వారసుడు కూడా. రామచంద్ర నామధేయుడు. వారిని బాబూజీ అని సంబోధిస్తారు. హార్ట్ఫుల్నెస్ పద్ధతిని పరిపూర్ణ స్థితికి తెచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆకాంక్షితులకు మార్గదర్శనం చేస్తూ ప్రస్తుత స్థితికి చేర్చారు. బాబూజీ యొక్క ఆధ్యాత్మిక వారసుడు పార్థసారథి రాజగోపాలాచారిజీ హార్ట్ఫుల్నెస్ మార్గానికి 3వ గురువు. వీడు డిసెంబర్ 20, 2014 సమాధి చెందిన తర్వాత హార్ట్ఫుల్నెస్ గురు పరంపరలో 4వ గురువు కమలేష్ పటేల్ గారు నియుక్తులయ్యారు. నేను 2008లో వృత్తిపరంగా ఇండియాకు వచ్చిన తర్వాత షార్జీతో పలుమార్లు చర్చించే అదృష్టం లభించింది. నేను వారిని మొదటిసారిగా కలిసినప్పుడు నాకు జైన్ మాస్టర్ కొన్ని సంవత్సరాల క్రితం చెప్పిన భవిష్యవాణి వెంటనే గుర్తు వచ్చింది. కానీ తర్వాత మాస్టర్తో కలియాక అంటే బాహ్యంగా కాదు, అంతర్గతంగా అని తెలిసింది. ఇండియాలో నివసించే సమయంలో నేను కమలేష్ గారిని కూడా కలిశాను. వారు మా పొరుగు ఇంటిలో ఉండేవారు. పైగా నా మిత్రుడికి తండ్రి. అతని స్వల్ప సమయంలోనే వారిపై గౌరవం, అభిమానము పెరిగాయి. ఇప్పటి వరకు నాకు తెలిసిన వారిలో వారు అత్యంత స్వచ్ఛమైన, నిరాడంబరమైన వ్యక్తి. మా అపార్ట్మెంట్లో ఒక సెక్యూరిటీ గార్డ్ ఎప్పుడూ నిస్సంతోషంగా ఉంటాడని వారి కుమారుడు చెప్పిన విషయం నాకు గుర్తుకు వచ్చింది. బహుశా ధ్యానం వలన ప్రయోజనం అనేదేమని వారి తండ్రితో. అంటే ఇప్పటిలో ఆ మనిషికి భగవంతుని కంటే భోజనం అవసరమే ఎక్కువ అని కమలేష్ గారు బదిలిచ్చారు. కమలేష్ గారు 1956లో భారత పశ్చిమ తరాన ఉన్న గుజరాత్లో రాష్ట్రంలో జన్మించారు. వారు 1976లో ఫార్మసీ కాలేజీలో చదువుతున్నప్పుడు హార్ట్ఫుల్నెస్ పద్ధతిని అభ్యాసం చేయడం ఆరంభించారు. పట్టాభద్రులై నా పిదప వీరు అమెరికాకు చేరి న్యూయార్క్ పట్టణంలో ఫార్మసిస్టుగా వృత్తిని ఆరంభించారు. వారి ధ్యాన సాధనను కొనసాగించారు. 2011లో చారిజీ ఆయనను అధికారికంగా తన ఆధ్యాత్మిక వారసుడిగా ప్రకటించారు. వీరి చారిజీ మహాసమాధి అనంతరం ఈ బాధ్యతను స్వీకరించారు. అప్పటి నుండి కమలేష్ గారు తాను పూర్తిగా ఆధ్యాత్మిక బాధ్యతలను అంకితమైనారు. హార్ట్ఫుల్నెస్ వ్యవస్థ యొక్క కార్యక్రమాలకు మార్గదర్శనం చేస్తూ ప్రపంచంలోని నలుమూలల ఉన్న అభిలాషులకు నిరంతర సహకారాన్ని అందజేస్తూ వారి అన్ని అధికారిక బిరుదులను నిరాకరించారు. చాలామంది ఆయనను దాజీ అని పిలుస్తారు. గుజరాత్లో దాజీ అంటే పిని తండ్రి అని అర్థం. హార్ట్ఫుల్నెస్ మార్గం దాజీ నాకు మధ్య జరిగిన యథార్థ సంభాషణలు సంగ్రహం. ఇందులో మేము సాధన పద్ధతిని, సిద్ధాంతాలను అధ్యయనం చేయడం జరిగింది. ఈ సంభాషణలో నేను దాదాజీని ఎన్నో ప్రశ్నలు అడిగాను. ఇందులో కొన్ని నేను హార్ట్ఫుల్నెస్ మార్గాన్ని ప్రారంభించినప్పుడు నాలో సందేహాలు, మరికొన్ని నేను హార్ట్ఫుల్నెస్ శిక్షకుడిగా తరచూ ఎదుర్కొంటున్నవా, మిగిలినవి
మా సంభాషణల సమయంలో నా మనసులో సహజంగా ఉత్సాహం ఉత్పన్నమైనవి. హార్ట్ఫుల్నెస్ మార్గంలో 3 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం ఆధ్యాత్మిక శోధన యొక్క స్వభావాన్ని విశదీకరించి ధ్యానం యోగిక ప్రాణహత్తులలోని రహస్యాలను తెలియజేస్తుంది. హార్ట్ఫుల్నెస్ మార్గంలోని రెండవ భాగం మౌలిక సాధన పద్ధతులు అయిన ధ్యానం, నిర్మలీకరణ ప్రార్థనలను పరిచయం చేస్తుంది. ప్రాథమిక జ్ఞానం ప్రయోగాత్మక ఆదేశాలను ఇందులో సమ్మిళితం చేయడం జరిగింది. ప్రతి అధ్యాయము చివరిలో ఈ సరళమైన పద్ధతులను క్రమబద్ధంగా ఆచరించే విధానం ఇవ్వబడింది. ఆధ్యాత్మిక యాత్రలో గురువు యొక్క అగోచరమైన కీలక పాత్ర గురించి నా జీవితంలోనూ మరియు పలు అభ్యాసాలు జీవితాలలోనూ పరివర్తన తీసుకువచ్చిన ఈ సరళ సాధన పద్ధతిని అనుభవపూర్వకంగా అనుభూతిని పొందడానికి ఈ హార్ట్ఫుల్నెస్ మార్గం ఒక ఆహ్వానం. ఈ పుస్తకమైన మనలో పరివర్తన తీసుకురాలేదు, అది మనకు జ్ఞానాన్ని ప్రసాదించగలదు, కానీ వివేకవంతాలను చెయ్యలేదు. ఒక పుస్తకం మనకు జ్ఞానాన్ని ఇవ్వగలదు, కానీ ఆ అజ్ఞానికి సంబంధించిన సత్యం యొక్క అనుభవాన్ని కలిగించలేదు. సత్యాన్వేషణలో ఎందరికో సహాయపడిన అనుభవాత్మక పద్ధతులను ఈ పుస్తకం అందిస్తుంది. ఆధ్యాత్మికతను పలు ప్రదేశాల్లో మనం వెదకవచ్చు, కానీ ఆధ్యాత్మికములు బాహ్యంగా లభించదు. దీని ఉనికిని గ్రహించలేం, కానీ అనుభూతిని పొందవచ్చు. మనం అనుభూతిని పొందినప్పుడు దాన్ని హృదయంలోనే గ్రహించగలం, ఎందుకంటే హృదయం అనుభూతులకు నిలయం. హార్ట్ఫుల్నెస్ మార్గం సాధన యొక్క ఉద్దేశ్య సారము రూపానికి అతీతంగా వెళ్ళడం. అది సంప్రదాయాల వెనుక ఉన్న వాస్తవికతను కనుగొనడానికే దాని ఉద్దేశ్యం. తన హృదయం తారలంలోకి దృష్టిని కేంద్రీకరించి యథార్థాన్ని గ్రహించి సంతృప్తిని పొందడమే అనుభవం జ్ఞానాన్ని కన్నా గొప్పది అని సూటి అయిన సరళమైన సందేశాన్ని దాజీ అన్వేషకులకు ఇచ్చారు. ప్రతి మంచి ఉపాధ్యాయుడికి ఈ విషయం తెలుసు. అందుకే ఎన్నో తరగతులలో బోధన మరియు ప్రయోగం అనే 2 అంశాలు ఉంటాయి. బోధనలు సిద్ధాంతాలను తెలుసుకుంటాము, కానీ ప్రయోగశాలలో ప్రయోగాత్మక అనుభవాన్ని పొందుతాం అని దాజీ తరచు అంటుంటారు. మీ హృదయాన్ని ఒక ప్రయోగశాలకు హార్ట్ఫుల్నెస్ మార్గం సాధననే మీ ప్రయోగంగా చేసుకోవడానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానని. ప్రతి ప్రయోగంలో పరిశోధకుడు, పరిశోధన విషయం మరియు పరిశోధన ఫలితము ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రయోగంలో అన్ని పాత్రలు మీరే పరిశోధకుడు, మీరే పైనే ప్రయోగం చేసుకుంటున్నారు. ఫలితము మీలోని అనుభవమే. ఇటువంటి ప్రయోగంలో అన్వేషణ తప్ప అంతం అనేది ఉండదు. ఇది ఆవిష్కరణ దిశగా సాగే ఒక నిరంతర ప్రక్రియ. హార్ట్ఫుల్నెస్ మార్గంలో ఉన్న ఆనందము, అద్భుతము అదే.